వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. ఈ సమయం వరకు ఉన్న బిగ్ 6 బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఎస్ఎల్బిసి టన్నెల్లో నీరు బురద శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించిన జియాలజిస్టులు. శ్రీశైలం దగ్గర ఎస్ఎల్బిసి టన్నెల్లో యంత్రాల విడి భాగాలు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా విరిగి ఉన్నాయి. అయితే అక్కడ నీరు బురద శాంపిల్స్ ని సేకరించి జియాలజిస్టులు ల్యాబ్ కి పంపించారు. అందులోని కన్వేయర్ బెల్ట్ కూడా బలహీనపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మరొక వైపు సీఎం రేవంత్ రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా తీశారు. మరోవైపు టన్నెల్ కి మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ గురించి మీకు చెప్పబోతున్నాం కమింగ్ బులెటిన్స్ లో. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తే ఏపీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. నిన్న సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం మనం చూసాం. దాన్ని స్పీకర్ తప్పుపట్టారు. ఈ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. ఇక థర్డ్ బ్రేకింగ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలతో ఇవాళ సీఎం రేవంత్ భేటీ అవుతున్నారు. కీలక సమావేశంగా దీన్ని భావించవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలు అలాగే మంత్రులు కీలక నేతలతో రేవంత్ భేటీ చర్చలు జరుపుతారు. ఈ సాయంత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో రేవంత్ ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఫోర్త్ న్యూస్, సినీ నటి మాధవీలతకు సంబంధించి మాధవీలతపై తాడిపత్రిలో కేసు నమోదైంది. తాడిపత్రి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు అంటూ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. ఇప్పటికే మాధవీలత ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. ఇక ఫిఫ్త్, బంగాళాఖాతంలో భూకంపం, కోల్కతా సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు. అయితే సునామీ హెచ్చరికలు మాత్రం లేవు అంటున్నారు సైంటిస్టులు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తే ఉప్పు నిప్పు లాంటి రష్యా, అమెరికా ఇప్పుడు ఒక్క మాట మీదకి వచ్చాయి. ఐక్యరాజ్య సమితితో యుక్రెయిన్ పై నిర్వహించిన ఓటింగ్ లో రష్యా, అమెరికా ఒకవైపు నిలిచారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుని ఈ మధ్య ట్రంప్ తీవ్రంగా ఎండగడుతున్న సమయంలో యూరోపియన్ దేశాలకు అమెరికా జలకివ్వడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవి ఈ సమయం వరకు ఉన్న 6 బ్రేకింగ్